నమస్కారం. తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రతి ఒక్క విద్యార్థికి 3,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి భరోసా ఇచ్చినారు నారా లోకేష్ గారు. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి నేనున్నాను, మీకు అందరికీ చదువులకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను చేయగలుగుతానని చెప్పినారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ సెంట్రల్ నుంచి అయినా నేను చేపిస్తానని చెప్పి ఆయన భరోసా ఇచ్చినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరూ చేరి చదువుకునే వాళ్ళని స్టూడెంట్ పిల్లకాయలకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ఆ బిడ్డల చదువుకి ఆ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని కోరుకుంటూ 12వ తేదీ తిరుపతిలో కలెక్టర్ ఆఫీస్ కాడ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి స్టూడెంట్కి అన్యాయం జరిగిందని పోరుపాటకి అందరూ కట్టుకో గ్రూపుల్లో ఉండేవాళ్ళు, మొబైల్ గ్రూపుల్లో ఉండేవాళ్ళు, స్టూడెంట్ మీ ఫ్రెండ్షిప్ మీకు ఉండేవాళ్ళు అందరూ తరలి రావాలని కలెక్టర్ ఆఫీస్ కాడికి ప్రతి ఒక్కరు వస్తేనే న్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి ఫీజు రిమండేషన్ గురించే దీని గురించి పోరుబాటు పెట్టి ప్రతి ఒక్కరు స్టూడెంట్ అందరూ తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున.